శంకరుడు అంటా ఉన్నా ఏమని? అమ్మా ఓయ్ నేనంటే మూడో నేత్రం ఉంది నీ యొక్క మూడో నేత్రం నాకు కావాలి తల్లి అన్నా మూడో నేత్రం దానం చేస్తుంది చేతిలో శంకు చక్రం కావాలన్నా ఆ శంకు చక్రం దానం వస్తుందండి ఆ శక్తి బలం తక్కువైపోయింది శంకరుడికి ఎక్కువైంది. అప్పుడు శంకరుడి చేతిలో వాగదనం పొందాడు చేతిలో గౌరవతి పొందాడు కంచా కళ్ళ ఇంపుది కైమంతరించి ఆదిశక్తిని నిలబడి ఎత్తడు పోయిందా ఆడవారికి బిడ్డ బిడ్డకి గండమండి నెల నెలకి గండం 25 రోజులు లోపల ఉంటారు 5 రోజులే బయట ఉంటారు. శంకరుడు సృష్టించారు ఆడవారికి నెలసరన్నారు అవునండి. నెలకు స్థానమన్నారు స్త్రీకో స్థానమన్నారు కన్నా తల్లితో కన్నా కొడుకు నెలసరి చెట్టించి అంటా ఉన్నాడు ఏమని? తప్పమ్మా నా తల్లు అంటారా రే తల్లి అంటారా రే తల్లి అంటారా రే తల్లి రా తల్లి అంటారా రే దూరా మేరా తల్లి ఒక మైలు అవును పుట్టిన ఒక మైలు ఒక మైలు పొడతము ఒక మైల అవుతుంది 2 మైలమ్మా మీద చెల్లిపోవడం నీ 3 మైల తల్లి 3 మైళ్ళు మాపం వచ్చినట్టయితే నీ యొక్క మెడలో తాళి కట్టి నా యొక్క భార్య కింద స్వీకరిస్తానమన్నా అవునమ్మా ఆనాడు మాటలు ఆలకించి ఆదిపర శక్తి ఆనసముద్ర గారికి వెళ్తుందట ఎలా వెళ్తుంది ఆయన నారాయణ ఎప్పుడైతే బాలసుందర గారి శక్తి వెళ్ళిపోతుందో బాలసుందర గారు ఎక్కడ కూడా గంగాదేవి కనపడుతుందట అవునండి. అప్పుడు శంకరుడు 7 శరకల్లాలు ఎదురెళ్ళి గంగాదేవి అంటున్నాడు ఏమని? ఓయి గంగా మా తల్లిని సన్నిధి తానానికి వస్తుంది వస్తా ఉన్నారు. నా తల్లికి దొరకకుండా దూరంగా పారిపోకుండా